ఎందుకు వేషం అడిగానా అని ఏడ్చాను. నటుడు హరిశ్చంద్ర మొదటి నుంచి నటన అంటే ఇష్టం, నాటకాల్లో అనుభవం ఉందన్న హరిశ్చంద్ర అదే సినిమాల వైపు తీసుకొచ్చిందంటూ వెల్లడించారు. అవకాశాలతో పాటుగా అవమానాలు ఎదురయ్యాయని వ్యాఖ్య. చాలా కాలంగా సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఆశించిన స్థాయిలో గుర్తింపునకు నోచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి నటులలో ఒకరుగా హరిశ్చంద్ర కనిపిస్తాడు. తాజాగా ట్రీట్ మీడియా వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన గురించి అనేక విషయాలను గుర్తించి ప్రస్తావించారు. మాది గుంతకల్లు గ్రామం, చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం, ఆ తర్వాత సినిమాల పట్ల ఆసక్తి పెరుగుతూ వెళ్ళింది అని అన్నాడు. 1990లలో మా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చింది. ఒకవైపున చిన్న చిన్న పనులు చేసుకుంటూనే మరోవైపున సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను. అలా తొలిసారిగా సర్పయాగం సినిమాలో తెరపై కనిపించాను. అక్కడ నుంచి చిన్న చిన్న విషయాలతోనే నా ప్రయాణం సాగుతూ వచ్చింది. నేను తెలిపిన కొంతమంది నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చారు. తెలియని వాళ్లను కలుస్తూ వెళ్ళానని చెప్పారు. త్రివిక్రమ్ దగ్గర గతంలో కొంతమంది పనిచేసేవారు. ఒకసారి నేను ఒక అతనికి కాల్ చేసి, సార్ ఏదైనా వేషం ఉందా అని అడిగాను. ఏమనుకుంటున్నావయ్యా, నువ్వు 10 సార్లు కాల్ చేసి విసిగిస్తావేంటి, సినిమా అంతా నువ్వే ఉంటావా, నిన్ను పెట్టి సినిమా తీయమంటావా, నువ్వు ఇలా చేస్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని అన్నాడంటూ ఆయన చెప్పుకొచ్చారు.